స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ మూవీ కొంతకాలం షూటింగ్ కి వాయిదా పడింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా ఎన్నికలు అయిన వెంటనే మరలా షూటింగ్ స్టార్ట్ చేయలేకపోయారు. అయితే పెండింగ్ సినిమా షూట్ కంప్లీట్ చేస్తానని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు క్లారిటీ ఇచ్చారు. దాంతో అందరూ షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓజీ మూవీ షూట్ కోసం విశాఖపట్నంలో సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఇక పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో తుఫాన్, వరదల ప్రభావం కారణంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా పడింది. నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. త్వరలో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సాంగ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఓజీ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ని కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడారట. గతంలో శింబు కొన్ని తెలుగు పాటలు ఆలపించారు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాలో సాంగ్ పాడారు. రామ్ పోతినేని ది వారియర్ లో బుల్లెట్ సాంగ్ కూడా శింబు పాడడం విశేషం. చాలా హిట్ సాంగ్స్ ని హీరో శింబు తెలుగులో పాడి అందరికీ చేరువయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ సినిమా కోసం శింబుతో పాట పాడించారట. దానినే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సాంగ్ ఓజీ నుంచి రిలీజ్ అయ్యేది. సిచ్యువేషన్ అనుకూలించకపోవడంతో ఈ పాట కోసం మరికొంత సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం శింబు పాట పాడాడన్న విషయం తెలియడంతో ఇప్పుడు ఆ సాంగ్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఈ సాంగ్ హిట్ అయితే ఖచ్చితంగా ఓజీ చిత్రం పైన కూడా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే సుజిత్ ఈ సినిమా షూటింగ్ ని త్వరలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. షూటింగ్ అప్డేట్స్ పై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. డివివి దానయ్య ఓజీ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.